హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుదీనా పచ్చడి చేస్తున్నాను. పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పుదీనా ఒక కట్ట, ధనియాలు 1 స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, మినుములు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 8, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉసిరికాయ అంత చింతపండు, సాల్ట్. పుదీనా పచ్చడి తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. వండలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా వేగాక శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగాక మినపగుళ్ళు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా కూడా తీసివేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్, వెల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. వీటిని చల్లారిన వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. దీంతో పాటు సాల్ట్ వేసుకోవాలి. బరగ్గా పట్టుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇలా బరగ్గా పట్టుకోవాలి. తర్వాత వేపిండి వేసుకోవాలి. పుదీనా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. డబ్బులు కొంచెం వాటర్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పుదీనా పచ్చడి, రుచికరమైన పుదీనా పచ్చడి తయారైంది.